సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. రాడిసన్ బ్లూ రిసార్ట్స్ లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం పిఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుని స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి సిడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు సీఎం జగన్. రాష్ట్ర యువత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లుగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా భవిత పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. ఎలాంటి సర్వే చేయకుండా కబుర్లు చెప్తున్నారు పీకే. చంద్రబాబు టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ బయట చదువుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ అంటూ చంద్రబాబు భాషలోనే పీకే కామెంట్స్ చేశారు. ప్రశాంత్ కిషోర్ బీహార్ డెకాయిట్ అని, పీకే ప్లాన్ లో భాగంగా వివేక హత్య అని గతంలో చంద్రబాబు ఆరోపణలు చేశారు. ప్రశాంత్ కిషోర్ మాట్లాడినదంతా చంద్రబాబు ఎలో మీడియా మాటలేనన్నారు మంత్రి అంబటి రాంబాబు. ప్రశాంత్ కిషోర్ మరో లగడపాటి రాజగోపాల్ కావడం ఖాయమన్నారు. ఈ రాష్ట్రంలో మళ్లీ తిరిగి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవుతారని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. ప్రశాంత్ కిషోర్ పార్టీ బీహార్లో దిక్కుమొక్కు లేకుండా చిత్తుగా ఓడిపోయిన తరహాలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓటమికి సిద్ధంగా ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. బీహార్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డారు. ఇంట గెలవని వాడి మాటలను ఏపీ ప్రజలు నమ్మరని చెప్పారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ రహస్యంగా భేటీ అవుతున్నారని, అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీపై వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఒక పీకే వల్ల కావటం లేదని, చంద్రబాబు రెండో పీకేను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్ఆర్సీపీ బీసీలకు మైనారిటీలకు పెద్దపీట వేసే ప్రభుత్వమని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. పలువురు మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నేతలు భారీగా వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి కొడాలి నాని కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పేదల ఇళ్ల స్థలాల కోసం 1 ఎకరా సేకరించిన చంద్రబాబుతో నాకు పోలికేంటి అని కొడాలి నాని విమర్శించారు. గుడివాడలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అనేక రకాల సర్వేలు నిర్వహించిన చంద్రబాబుకు ఒక్క సర్వే కూడా అనుకూలంగా లేదని, ఉండబోదని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో సర్వేపల్లి నియోజకవర్గ బూత్ అధ్యక్షుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలో వైఎస్ఆర్సీపీకి 19 పార్లమెంట్ స్థానాలు, 133 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పాగా వేయబోతుందన్నారు. చంద్రబాబు మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారంటీ లేదంటూ విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి. ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే జగన్ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. ఎల్లుండి ఏపీ రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ అందించనుంది. రైతుల ఖాతాల్లోకి కరువు సాయంతో పాటు మిచాంగ పరిహారం అందించనుంది. ఈ 2 విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు 1294.58 కోట్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో 10వ తరగతి హాల్ టికెట్లు సిద్ధమయ్యాయి. నేటి నుంచి డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 18 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 7.25 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఏపీలో చిన్న పరిశ్రమల వికాసంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 6 సూత్రాల ప్రణాళిక అమలు చేస్తోంది. ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేయించి కేంద్ర రాష్ట్ర పథకాలతో పాటు మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందటమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమన్నారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాద్ రాజు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లిఖితపూడి గ్రామంలో 44 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ సెంటర్లను ప్రభుత్వం ప్రారంభించారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేక పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు మంత్రి మేరుగు నాగార్జున. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. మోసకారి రాజకీయాలు ఇకపై రాష్ట్రంలో పనిచేయవన్నారు మేరుగు నాగార్జున. ప్రజల అండదండలు సీఎం జగన్ కు పుష్కలంగా ఉన్నాయన్నారు. సీఎం జగన్ ను ఎదుర్కోలేక గుంటనక్కలన్నీ ఏకమవుతున్నాయంటూ మండిపడ్డారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. చంద్రబాబు కొత్త డ్రామాలకు మళ్లీ తెరలేపుతున్నారంటూ ఫైర్ అయ్యారు. గతంలో ధర్మ పోరాట దీక్ష చేసి ఇప్పుడు ఢిల్లీ పెద్దల కాలు పట్టుకుంటున్నారని విమర్శించారు.
టీడీపీ జనసేన పొత్తు అస్తమించే సూర్యుడు వంటిదని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. చంద్రబాబును సీఎం చేయటానికే పవన్ పార్టీ పెట్టారని ఆరోపించారు. బలమైన నేతను జగన్ పోటీకి పెడతారనే భయంతోనే పవన్ పోటీ చేసే స్థానాన్ని ప్రకటించడం లేదన్నారు. ఇక పవన్ కళ్యాణ్ వామనుడైతే చంద్రబాబు బలి చక్రవర్తి అని అతఃపాతాళానికి వెళ్లేది ఆయనేనన్నారు మంత్రి సురేష్. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ జిల్లాను సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. కడపలో పర్యటించిన ఆయన డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాతో కలిసి 1,25,00,000తో నిర్మించిన పార్కును ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని మండిపడ్డారు ఎంపీ అవినాష్ రెడ్డి. కాకినాడ సాగర తీరంలో ఓఎన్జీసీ చేపడుతున్న సిస్మిక్ సర్వేకు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఉపాధి కోల్పోతామని తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఓఎన్జీసీ చేపట్టే డ్రిల్లింగ్ వల్ల చేపల వేట నిలిచిపోతుందని దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పాలనా సంస్కరణల్లో ఏపీలో కీలక మార్పులు జరిగాయన్నారు ఏపీ సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం. విద్య, వైద్య రంగాల్లో సమూల అభివృద్ధి జరిగిందన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే అధిక మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందుతున్నాయన్నారు. పాలనా సంస్కరణలపై విశాఖలో మేధావులతో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో భరత్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకాను తానే హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరి ఇప్పుడు అతనే వైఎస్ కుటుంబంపై బురద జల్లుతున్నాడని మండిపడ్డారు. దస్తగిరిని వెనక ఎవరు ఉండి మాట్లాడిస్తున్నారని, గతంలో ఇప్పుడు దస్తగిరి ఆర్థిక పరిస్థితి ఏంటనేది అందరూ గమనించాలన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ సమన్వయకర్త ఇంతియాజ్ అన్నారు. కర్నూలు నగరంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీలో నియోజకవర్గం సమన్వయకర్త ఇంతియాజ్తో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభను వ్యతిరేకిస్తోంది పైలా బోస్ వర్గం. ఎలక్షన్ సెంటర్లో సత్యప్రభకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దంటూ అధిష్టానాన్ని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో సీటు ఫైట్ తారాస్థాయికి చేరింది. వసంత కృష్ణప్రసాద్ వ్యతిరేక వర్గం ఒకటైంది. వసంతకు వ్యతిరేకంగా దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ఒకే వేదికపైకి వచ్చారు. మైలవరం అసెంబ్లీ టికెట్ రేసులో కృష్ణప్రసాద్, దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ ను కలుపుకోకుండా ముందుకెళ్లాలని దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తనదేనని, సీఎం జగన్ సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నియోజకవర్గ కోఆర్డినేటర్ అన్నా రాంబాబు అన్నారు. మార్కాపురం పూల సుబ్బయ్య కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఏపీ పొల్యూషన్ బోర్డు సభ్యులు వెన్న హనుమారెడ్డి, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, పట్టణ అధ్యక్షులు ఇస్మాయిల్తో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మహిళలు ఆయనకు పూలు చల్లి హారతులిచ్చారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 2 రోజుల సమీక్షలు ముగిశాయి. జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో జిల్లాల వారి సమీక్షలు పూర్తయ్యాయి. స్థానిక రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేశారు. ఇవాళ అభ్యర్థుల జాబితాతో ఢిల్లీ వెళ్లనున్నారు శివప్రకాష్ జీ. అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి అందజేయనున్నారు. ఒంటరి పోరు వైపే మెజారిటీ నేతలు మొగ్గు చూపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 3వ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునుడు హంస వాహనంపై విహరించారు. శ్రీశైలం ఆలయాన్ని విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొల్పేలా సుందరంగా తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి విజయవాడ దుర్గమ్మ దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈవో కెఎస్ రామారావు, చైర్మన్ రాంబాబు పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీశైలం ఆలయ అధికారులు వీరికి ఘన స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించారు.
నెల్లూరు జిల్లా కావలి శ్రీ దుర్గా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ధ్వజ పటావిష్కరణ, అంకురార్పణ పూజలు చేశారు. పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత వైఎస్ జగన్ జీవితంలో ఏర్పడిన సంఘటనలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని వ్యూహం సినిమాను నిర్మించడం జరిగిందని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెలిపారు. వ్యూహం చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా విజయ యాత్రలో భాగంగా చిత్ర యూనిట్ తెనాలి వచ్చారు. ఆర్జీవీ వర్మతో పాటు వ్యూహం చిత్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి పాత్రలను పోషించిన అజ్మలా అమీర్, మానస రాధాకృష్ణన్, సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్లు ప్రేక్షకులతో కలిసి సినిమాను తిలకించారు. ప్రధాని మోదీ నేడు రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీకి తెలంగాణ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ను బీజేపీ విడుదల చేసింది. ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు ఆదిలాబాద్లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. 11:15 నుంచి 12 గంటల వరకు పబ్లిక్ మీటింగ్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. మధ్యాహ్నం తమిళనాడు వెళ్లి తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి రాజ్ భవన్లో బస చేస్తారు ప్రధాని మోదీ. రేపు సంగారెడ్డిలో పర్యటిస్తారు. రేపు ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుంచి బయలుదేరనున్న మోదీ 10:45 నుంచి 11:15 వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ ను కలిశారు. కొంతకాలంగా వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో సీఎంను కలవటం చర్చనీయాంశంగా మారింది. మేడిగడ్డ ఇంజనీర్లపై ప్రభుత్వం త్వరలో వేటు వేయనుంది. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ల జారీపై సర్కారు సీరియస్ గా ఉంది. 4 నెలల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణ లోపాలపై అధ్యయనం చేయనుంది ప్రభుత్వం. ఈ నెల 7న పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేయనుంది ప్రభుత్వం. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు అలైన్మెంట్ సిద్ధం చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్ కూకట్పల్లిలో రోడ్డుపై కారు పల్టీ కొట్టింది. ఆల్వేల్ కాలనీలోని తులసివనం వద్ద ఈ ఘటన జరిగింది. కారు నడుపుతోన్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టిన కారు రోడ్డుపైనే పల్టీ కొట్టింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మధిర మండలాల్లోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ఎర్రపాలెం మండలంలోని 37.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే పలు రోడ్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్ ఫ్రీ సిటీపై అవగాహన సదస్సు నిర్వహించారు. వరుసగా నమోదవుతున్న డ్రగ్స్ కేసుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు డ్రగ్స్ భూతంపై అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 26,000 కోట్ల విలువైన డ్రగ్స్ ని డీఆర్ఐ పట్టుకుందన్నారు పోలీసులు. 2024 లోక్సభ ఎన్నికలకు బీజేపీ తొలి విడత జాబితా ప్రకటనతో సీటు దక్కని నేతల్లో అసంతృప్తి జ్వాలలు పెళ్లిబీగుతున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోని చాందినీ చౌక్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్న డాక్టర్ హర్షవర్ధన్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈసారి అతనికి టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ నిరాకరించింది. రాబోయే 5 ఏళ్లలో మొదటి వందే భారత్ రైలును విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే దేశంలో కనీసం 1000 అమృత్ భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు తెలిపారు. ఈ రైళ్లలో 1000 కిలోమీటర్ల ప్రయాణానికి 454 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని పేర్కొన్నారు. తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ పూను భారత్కు చెందిన ఒక వార్తా సంస్థ ఇంటర్వ్యూ చేయడంపై చైనా మండిపడింది. తైవాన్ తమ భూభాగమని, ఇలాంటి చర్యలు
చైనా పాలసీకి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత మీడియా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తుందని ఆరోపించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో భారత్ తిరిగి నంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ను ఆస్ట్రేలియా చిత్తుగా ఓడించడం భారత్కు కలిసొచ్చింది. 2వ స్థానంలో ఉన్న రోహిత్ శర్మ విన్నింగ్ రేట్ 64.58%తో టాప్లోకి దూసుకెళ్లింది. ఐపీఎల్ మినీ వేలంలో 3.60 కోట్లు దక్కించుకుని అందరి దృష్టి ఆకర్షించిన గుజరాత్ టైటాన్స్ ఆటగాడు రాబిన్ మించ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మరో వాహనం ఢీకొనడంతో అతన్ని గాయాల పాలయ్యాయని తండ్రి ఫ్రాన్సిస్ మించ్ తెలిపారు. అయితే గాయం మరీ తీవ్రమైంది కాదని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపారు.